బ్రాహ్మణులకు శుభవార్త. హిందూ ప్రైజ్ సర్వీసెస్ ఇన్ USA. విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866615399. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, కొంతమందికి కొన్ని విచిత్రమైన సమస్యలు ఎదురవుతుంటాయి. అప్పటిదాకా మేము బోల్డ్ అని పూజలు చేసుకునే వాళ్ళం, చాలా భక్తి శ్రద్ధలతో, చాలా డిసిప్లైన్ గా చేసుకునే వాళ్ళం. బట్ ఏం జరిగిందో తెలీదు, ఆల్ ఆఫ్ అ సడన్ పూజ చేసుకోవాలి అంటే మనసు అక్కడికి వెళ్ళట్లేదు, బద్ధకం ఆవరిస్తోంది. వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ అనుకోవచ్చు. బద్ధకం కానీ, హెల్త్ ఇష్యూస్ రావటం కానీ, ఏదో ఏదో సంథింగ్ ఇస్ దేర్. కానీ వెళ్ళలేకపోతున్నాం, పూజ గది వైపు వెళ్ళలేకపోతున్నాం, చేసుకోలేకపోతున్నాం. ఇదివరకు ఇట్లాగా లేదు, లేకపోతే అసలు మొదలే లేదు. ఎప్పుడు మేము పూజలు చేసుకున్న బాపత కాదండి అని అంటే ఒక్కొక్కసారి ఇన్స్పైర్ అవుతుంటారు. యూట్యూబ్ కూడా ఇంత వాస్ట్ గా పెరిగింది కాబట్టి అరే మనం కూడా చేసుకుందాం అని ఇన్స్పైర్ అయ్యి చేసుకుంటూ ఉన్నారు. మంచిదే కదా, ఎప్పటికో అప్పటికి నిజమైన భక్తి మార్గంలోకి వెళ్తారు. రైట్. ఎందుకు ఈ బ్లాకేజ్ ఏర్పడుతుంది, ప్రత్యేకించి భగవత్ సేవకి సంబంధించాక ఏం చేయాలి? ఎప్పుడైనా కూడా భగవంతుడిని పూజించేటప్పుడు ఏదైనా ఆటంకం వచ్చింది అంటే మనకేదో నెగటివ్ ఎనర్జీ ఉందను, లేకపోతే గనక మనం చేసుకున్న కర్మ అనేది మనం అనుభవిస్తున్నామని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే దాన్ని కూడా భగవంతుడు కేవలం స్మరణ మాత్రేణ తీర్చగలడు భగవంతుడు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందు రోజు ఒక ఏదైనా చేసుకోవాలి అనుకుంటే కనుక చాలా మందికి ప్రధానమైన సమస్య ఏంటో చెప్పనా, 43 రోజులు చెయ్యాలి అని అనుకున్నప్పుడు 3-4 రోజులు చేసిన తర్వాత ఆపేయడం దాన్ని చాలా సందర్భాల్లో చూస్తాం. అక్కడ మాత్రం మనకి క్రమశిక్షణ అలవడలేదు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే మొదలు పెట్టడం చాలా ఉత్సాహంతో మొదలుపెట్టి తర్వాత నీరు గారిపోతుంటుంది. అది ఎందుకు అనుకున్నాను అని మొదలవుతుంది. లేదు అంటే గనక ఇవాళది రేపు కలిపి చేసేసుకుందాంలే, రేపు 3 రోజులది కలిపి చేసేద్దాంలే అని ఇలా ఒక్కసారి గ్యాప్ వచ్చింది అనుకో, ఆ గ్యాప్ అనేది కంటిన్యూ అయిపోతుంది అనమాట. అలా ఏవైనా మానసికంగా మనం ఏమైనా ఎప్పుడైనా తప్పులు చేసామో, అట్లా ఏదైనా మొక్కులు మొక్కి అవి తీర్చకుండా ఉన్నాయా అవి కూడా చూసుకోవాలి. ఉత్తిగా దండం పెట్టేస్తుంటారు కొంతమంది, నాయన వచ్చేస్తాం, మేము తిరుపతికి వచ్చేస్తాం, మేము వచ్చేస్తాం, యాదగిరిగుట్టకు వచ్చేస్తాం, అలా వెళ్లకుండా ఉండడం అనమాట. అది కూడా బ్లాకేజ్ కింద అవుతుందా? మొక్కులు ఎంత బ్లాకేజెస్. అమ్మో అక్క, మొక్కులు మొక్కేసి మర్చిపోతే దానికి ఇంకా వేరే పరిహారాలు చూసుకోవాలి. మనం ఏమైనా మర్చిపోయామా, అవి ఏమన్నా మన వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా, అవి మొక్కేమన్నా వాళ్ళు తీర్చకుండా వాళ్ళు వెళ్ళిపోయారా అనేది కూడా మనం చూసుకోవాలన్నమాట. ఇవన్నీ చూసుకుంటే ఇంకోటి ఏంటంటే భగవంతుడి దగ్గర మనం చెయ్యాల్సింది ఏంటి అంటే, నువ్వు ఏ స్తోత్రం చదివావో లేకపోతే ఏ మంత్రాన్ని జపం చేసావు అన్న దానికంటే కూడా చక్కగా 2 చేతులు ఎత్తి మనస్ఫూర్తిగా ఆయనకు దండం పెడుతున్నావా లేదా అనేది చాలా ముఖ్యం. పరమాచార్య గారు ఏం చెప్పారో తెలుసా, మీరందరూ కూడా నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. అంత అనుష్ఠానం చేసిన మహనీయుడు దేవుడు కదా, అందుకే మనందరినీ దృష్టిలో పెట్టుకొని చాలా చిన్న కోరిక కానీ చాలా పెద్ద ఎత్తున మనకి లాభం చేకూర్చేది ఆయన చెప్పారు. మీరందరూ మీ జీవితంలో కేవలం 2 నిమిషాలు నాకు కేటాయించండి, 2 minutes. ఏంటి అంటే ఆ 2 నిమిషాలు మీరు ఎక్కడుంటే అక్కడ చెప్పులు ఇప్పేసి మనసులో భగవంతుడిని స్మరించుకొని ఆ 2 నిమిషాలు భగవన్ నామస్మరణ చేయండి చాలు అని చెప్పారు. ఏదో ఒక నామం, హరే కృష్ణ అంటే హరే కృష్ణ అనుకుంటూ కూర్చోడం అంతే. ఓకే, అంటే ఏంటి ఆ మొత్తం 24 గంటల్లో కేవలం 2 నిమిషాలు నువ్వు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే కూడా చాలు. ఆ 2 నిమిషాలు నాకు కేటాయించగలుగుతారా అని అడుగుతారు స్వామి సభలో, మొత్తం పెద్ద సభలో. అంటే తప్పకుండా అంటే ఆయన కోసం కాదు చూడు, మన కోసమే కేటాయించమన్నారు. అంతే కదా. అంటే ఆయన చెప్పింది అలా మనం 2 నిమిషాలు కేటాయించినప్పుడు ఆయనను గుర్తు చేసుకుంటాం, ఆయనకు దండం పెట్టుకుంటాం. ఆ 2 నిమిషాల్లోనే మనసు చాలా స్పీడ్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ నుండి మనం తాజ్మహల్ కూడా చూసి వచ్చేస్తూ ఉంటాం, వైష్ణోదేవి కూడా వెళ్ళొచ్చేస్తూ ఉంటాం. అంత వేగంగా వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఆ మనోనేత్రంతో మన మనస్సుతో మనం స్వామిని చూడగలుగుతాం. కాబట్టి అలా కూడా దండం పెట్టుకోవచ్చు. ఏదో మీరు కూర్చొని తప్పకుండా పూజ చెయ్యాలి అనేది కాదు. చాలా మంది ఈ మధ్య ఎక్కువగా శ్రద్ధ పెట్టేది అలంకరణ విషయంలో. మీరు ఎక్కడైతే అలంకరణ చాలా బాగా చేస్తారో
అక్కడ విష్ణుమూర్తి కొలువై ఉంటాడు అని మనం చెప్పుకోవచ్చు. అలా అని అప్పులు చేసి కుందులు కొనడము, అప్పులు చేసి పూలు చేయడము అది కాదు, అది తప్పు. కానీ మనకున్న దాంట్లో చక్కగా మనకున్న దాంట్లో తప్పకుండా చేసుకోవచ్చు. నువ్వు దాయగలిగేదంతా ఈ నెల నువ్వు దాచేసావు, అందుకే ముందు దాచిన తర్వాత ఖర్చు పెట్టుకోమంట. ఖర్చు పెట్టుకునే విషయంలో ఏదో ఒకటి తగ్గించుకొని ఆ పండగకి పూలు తెచ్చుకోవడం అనేది ఇంపార్టెంట్. మనం ఏది కూడా ఆలోచించాం కానీ కూరలు పెరిగిపోతే పువ్వులు చెటాకి 50 రూపాయలటమ్మా ఇవాళ ఏంటో చూడు అసలు అని మాత్రం ఆ వర్డ్ నిన్ననే విన్నాను నేను. మూర 45 రూపాయలు ఏదో చెప్పింది, మల్లెపూలు పక్కావడని దోచేస్తున్నారు. అయ్యో అయ్యో అది అప్పుడే మనకి ఎక్కడ గుర్తురాదు. నిజంగా చాలా సందర్భాల్లో మనం ఇళ్లలో పెళ్ళిళ్ళు అవుతే పందిర్లకు ఖర్చు పెడతాను చూసావా, జీవితం మొత్తం పూలన్నీ అంత కొంటామేమో అసలు. అన్ని పూలు ఎంత ఖర్చు పెట్టాం, మినిమం 40,000 50,000 లేదే పందిర్ లేదా. మనకి నచ్చాలి, మన పిల్లకి నచ్చాలి, పెళ్లి కొడుకు పంపించవే, ఆ అబ్బాయికి ఓకేనా కాదా చెప్పమని వాళ్ళ అమ్మ వాళ్ళకి చూపించావా, ఇవన్నీ మాట్లాడుకుంటాం, ఇవన్నీ చేస్తాం. కానీ భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రము ఆలోచన చేస్తాం. అందుకే మొన్న అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజు ఏదేమైనా కానివ్వని చెప్పి 108 తామర పూలు తెప్పించేసి. బాబా ఎంత పడ్డాయక్క? 108 3,500 పడ్డాయి. 35 రూపాయలు ఒకటి ఇచ్చారు, తెలిసిన వాళ్ళు కాబట్టి 35 రూపాయలకి ఇచ్చారు. తెమ్మని చెప్పాను, తీసుకొచ్చేసారు, చేసుకున్నాం పూజ. చాలా ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే మనసు, మా అమ్మవారికి సమర్పించుకున్నాం కదా తామర పువ్వులు అని చెప్పి. ఇదివరకు మా చిన్నప్పుడు దొరకడమే చాలా గగనంగా ఉండేది. కొంచెం మేము కాలేజ్ డేస్కి వచ్చినప్పటి నుంచి తామర పువ్వు ప్రత్యేకంగా అమ్మడం చేయడం, అప్పుడు ఇంకా 50 రూపాయలకు కూడా అమ్మేవారు అనమాట. ఒకటి కొత్తలు కదా అప్పుడు తీసుకురావడం. అది ఇప్పుడంటే పెరిగిపోయి ఉంటాయి, వాళ్ళకి కూడా అమ్మేవాళ్ళు కూడా పెరిగిపోయి ఉంటారు, కొంచెం తక్కువైంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనము ఆ భగవంతుడికి సమర్పించే దానిలో అమ్మో ఎక్కువైపోయాయి ఇలా అని ఆలోచించుకోకూడదు, లోభత్వం చూపకూడదు. అలా మనకి ఎక్కువగా కొనుక్కోవాలంటే ఇంకొంచెం ఇంకో 2 రోజుల ముందు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడం, ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం, స్వామికి సమర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది హేళన చేయడం కూడా నేను చూసాను. ఎవరైతే కొంతమంది చక్కగా అలంకరణ చేసి వీడియోస్ పెడుతూ ఉంటారు, ఇవాళ మా ఇంట్లో ఇది అని చెప్పి. సంస్కారం అలా చేస్తేనే లక్ష్మీదేవి వస్తానని చెప్పిందా, అలా కంపల్సరీ చెయ్యాలా అని చెప్పి మాట్లాడతారు. నాకు భలే బాధ అనిపిస్తుంది. అలా మనము కొంచెం కూడా అలంకరణ చెయ్యలేం, పూలన్నీ ఉన్నా కూడా అలంకరణ చేసే ఆలోచన కూడా రావాలి కదా, అవునా కదా. కాబట్టి ఇవన్నీ కూడా అలా అనడం కూడా పొరపాటు. ఎవరైనా చేస్తుంటే వాడని హేళన చేయడం కూడా చాలా పొరపాటు. అంటే మనస్ఫూర్తిగా నువ్వు ఎప్పుడైతే పూజ చేస్తావో, మనస్ఫూర్తిగా స్వామిని రూపాయి అయినా సరే మనస్ఫూర్తిగా సమర్పిస్తావో, అది పూజ చేసిన దానికంటే కూడా ఫలితం ఉంటుంది. బట్ రెమెడీ ఏదైనా ఉందా ఈ బ్లాకేజెస్ ని క్లియర్ చేసుకోవడానికి? నెంబర్ ఉంది. నంబర్ ఉందా? రిమూవ్ ఆల్ ద బ్లాకేజెస్. 91688 91688 ఈ నెంబర్ రాసుకోండి. నెమ్మదిగా మీరు ఏం చేస్తారంటే, నేను ఇది ఒకటి పాటించండి. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు మన గ్రహస్థితులు బాగాలేవనుకో, ఆ టైంకి ఎవరో ఒకళ్ళు ఇంటికి రావడం, కూర్చోవడం, పూజాది ఆగిపోవడం అట్లాంటివి కూడా జరగచ్చు. నేను అనుభవించాను అవన్నీ నేను ఫేస్ చేశాను. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, నేను అప్పుడు ఏం కనిపెట్టుకున్నానంటే, పూజ రూమ్ లో కూర్చున్న తర్వాత అనుకోవడం అనమాట, ఇవాళ ఒక్కరోజు విష్ణు సహస్రనామం చదువుతా అనుకొని చదువుకునేదాన్ని. మళ్ళీ నెక్స్ట్ డే పూజ దగ్గర కూర్చున్నప్పుడు ఇవాళ సోమవారం వ్రతం కదా, ఇవాళ పొద్దున్న సోమవారం వ్రతం చేసుకుంటాను అనుకోవడము. అలా వ్రతంలాగా ఏమైనా చేసుకోవాలి అనుకుంటే పువ్వులు అవి 3 రకాల పువ్వులు, కొబ్బరికాయ, బెల్లం ముక్క అవి అరేంజ్ చేసుకోవాలి కాబట్టి ఆ రోజే అనుకోవడం, అన్ని తెచ్చుకోవడం, చేసుకోవడం అనమాట. అలా చాలా మార్పు వచ్చింది. నేను ఏది అనుకుంటే అది చేయడం అనేది వచ్చింది అనమాట. నేను చేసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే, ఎక్కువగా స్వామివారికి సమర్పించేవి ఎక్కువగా అవుతుంది. ఇప్పుడు కమలం పువ్వులు అనుకో, లేదు అంటే గనక స్వామివారికి మనము రక్షాబంధనం రాఖీ గోల్డ్ది సమర్పించాలని నేను అనుకున్నా. నేను గాణగాపురంలో ఉన్నా, ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒకళ్ళు వస్తున్నారు నెక్స్ట్ డేనే గాణగాపురానికి, అంటే రేపు రాఖీ పౌర్ణమి అనగా వాళ్ళకి చెప్పడం, వాళ్ళు నా కోసం షాప్కి వెళ్ళి తీసుకురావడం, ఇది జరిగిందన్నమాట. ఇలా సమర్పించేవి కొంచెం ఫాస్ట్ గా జరిగిపోతాయి నా విషయంలో. మనం ఏ విషయంలో ఏది జరుగుతోంది మన విషయంలో అనేది చూసుకొని దాని ప్రకారంగా మీరు వెళ్ళండి.
Right. స్తోత్రం చదువుతామంటే మీకు పని అవుతుందా, వ్రతం చేసుకుంటామంటే మీకు పని అవుతుందా? అలాగే ఇలాంటి కర్మల్ని పరిపక్వం చేయగలిగేది, నెగటివ్ ఎనర్జీస్ అన్నిటిని దూరం చేయగలిగేది గురువు మాత్రమే, దత్తాత్రేయులు వారు. ఆయనకు దండం పెట్టుకోండి, సిద్ధమంగళ స్తోత్రం చదువుతాను ఆయన అని దండం పెట్టుకోండి, లేదంటే స్వామివారి గాణగపురం వస్తామని దండం పెట్టుకోండి, తప్పకుండా కర్మ అంతా కూడా పటాపంచలు అవుతుంది. బ్యూటిఫుల్. ఈ నంబర్ ని ఎక్కడ రాసుకోవచ్చు అక్క? ఇక్కడ ఇక్కడే సేమ్. చాలా మంది నాకు ఒకటి చెప్తున్నారు, ఇట్లా అడుగుతున్నారండి మమ్మల్ని, ఇంట్లో వాళ్ళు కూడా రాసుకున్నావుగా వచ్చేసాయా డబ్బులు అని అంటున్నారండి అని అనుకున్నప్పుడు నేను ఒకటి కనిపెట్టా, అది నేను కూడా చేసా. ఇట్లా 9168 వేలుతోనే అనుకోండి, అనుకోండి. ఏ గొడవ లేదు, ఎవడు చూడ్డు, మన భావం అయితే ఉంది. రైట్. అట్లా మీరు చక్కగా 91688 అని, అలానే ఇక్కడ కూడా ఇట్లా గాలిలో కూడా 91688 అని. అలాగే మీరు వాటర్ని పట్టుకున్నప్పుడు ఆ వాటర్ని చూస్తూ 91688 వేలు ముంచకండి, గబుక్కున ఏదైనా ఎక్కడికైనా వెళ్ళారు మురికుంటే మళ్ళీ కష్టం, ఆ వేలు పైనుంచే. ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అని అడగడం జరిగింది. కృతజ్ఞతలక్క. నమస్తే. నమస్తే.